మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నాన్న, నేను యావత్ భారతావనిలో తిరిగాను. నేను అమితంగా ప్రాణంగా ఇష్టపడే నా నారసింహుడి దేవాలయాలు దిక్కుమొక్కు లేకుండా ఉన్నాయి. ధూపదీపాలు లేవు, ఏవీ లేవు. అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు వచ్చి ఏదో గుడిని శుభ్రం చేసి అంబలి ఏదో తీసుకొచ్చి ఆయనకి నైవేద్యం పెట్టి వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు తుడిస్తే తప్ప అది గుడి అని కూడా తెలియదు. ఇలాంటివి భారతావనిలో ఎన్నో ఉన్నాయి. రాష్ట్రాలతో మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావనిలో ఉన్న ఎన్నో ఆలయాలకి ఈ కర్మ ఉంది. అయితే మిగతా వాటికి పక్కన పెడదాం, మన తెలుగు రాష్ట్రాల్లోకి వద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పుడు ఎంతమంది అయితే ఈ హైందవ ధర్మం, సనాతన ధర్మం, హైందవం అనేది కాపాడుకోవాలి అని అనుకుంటున్నారో అందరూ కూడా ఒక్కొక్క ఆలయం వైపు చూస్తే ఎన్నో ఆలయాలకి ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. అర్చకత్వం అనే అవకాశం వస్తుంది. తద్వారా 10 మంది కుటుంబాలు ఆ ఆలయం ఇచ్చేటటువంటి ఆదాయంతో జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నాన్న ఒక మాట చెప్పనా, నేను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని అయ్యాననుకో, రాష్ట్రంలో ఎక్కడెక్కడ నారసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయో చూస్తా, మొత్తం అన్నీ డెవలప్ చేస్తా. ఎస్, ఇది నిజం. నాకు స్వార్థం, నా నానంటే నాకు ఇష్టం, ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అన్నీ డెవలప్ చేస్తా, అంతే. అలాగా ఎవరికి ఇష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళు బాగుండని ఆశపడతా. ఇంతకు మించి ఏం చేయగలను నాన్న? ఏం చేయలేను కదా. కానీ ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. రాముల వారి ఉన్నాయి, నారసింహుడి ఉంది, అమ్మవారి ఉన్నాయి, ఏడుకొండల వెంకన్నది ఉంది. మరియు అవి కూడా టీటీడీ ఆధ్వర్యంలోకి వస్తే వాటి వల్ల కూడా ప్రాచుర్యం వస్తుంది. ఏనా? Like and subscribe Eagle Media Works.